అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి మన రామ్ గోపాల్ వర్మ ఇతని ఈ వీడియో నిన్న పోస్ట్ చేశాడండి. ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు ప్రభాస్ సినిమాలోనే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. గల్లీలో కూర్చొని ఎవడన్నా 6లు 4లు కొడతా ఉంటారు, కానీ స్టేడియంలో ఉండి 6 కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అని ప్రభాస్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు. నేను ఒకప్పుడు ఈయన చూసి లైఫ్ అంటే అది అట్లా రియలిస్టిక్గా చెప్తున్నాను. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? ఏ లీగల్ వాటికి కానీ, పోలీసు వాళ్ళకి కానీ, లాయర్లు కానీ అసలు ఎప్పుడు ఆర్జీవి భయపడిన సందర్భాలు నేను ఏ రోజు చూడలే. కానీ ఆర్జీవి గారి విషయంలో కూడా అది 100కి 100 పాళ్ళు అందరికీ జరిగినట్లే ఉంటుందని ఈ సందర్భంగా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అసలు ఆర్జీవి అనే టాపిక్ ఈరోజు ఇవాళ ఎందుకు వచ్చాడంటే, రీసెంట్గా దాదాపు 700 మంది పైన ఎవరైతే సోషల్ మీడియా సైకోలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. అదే కోవలో ఇతనిపై కూడా అరెస్ట్ వారెంట్ వచ్చింది, ఇతను అరెస్ట్ చేస్తారని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అతి కొద్ది మందికి ప్లస్ మన ఆర్జీవి గారికి బాగా తెలుసు. ఆర్జీవి ఇట్లాంటి వాడికి భయపడే తత్వమే కాదు, భయపడే వ్యక్తిత్వమే కాదు. రియల్గా చెప్పాలంటే సోషల్ మీడియా వాటికి సంబంధించింది అయితే అతనికి సంబంధించిన లాయర్లు ఏదో పంపించడం, ఏదో లీగల్ నోటీసులు తీసుకోవడం, ప్రీబెయిల్ తీసుకోవడం, ఏదేదో చేసేసి ఉంటాడు. కానీ దీని వెనకల ఒక భారీ మర్మం అంటూ ఉంది. అదేదో ఈ వీడియోలో ఎలవేట్ చేస్తాను. సరే, ఆర్జీవి గారు ఒక 3 రోజుల క్రిందట తమిళనాడులోని అతనికి సంబంధించిన ఒక సినిమా షూట్ తర్వాత ఎవరైతే ఆ సినిమాలో యాక్ట్ చేశారో ఆ నటీనటులతో కొన్ని ఫోటోలు తీసుకొని ట్విట్టర్లో పెట్టడం అయితే జరిగింది. ఎక్కడైతే కీ ఉందో, ఎక్కడైతే కూపి దొరుకుతుందో అక్కడికల్లా మన ఏపీ పోలీసులు అంటూ పోయి అతన్ని గాలించడం జరుగుతోంది. ఇంక దీంట్లో ఉండే ఒక మర్మం, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఆర్జీవి హైదరాబాద్లోనే ఒక టాలీవుడ్కి సంబంధించిన ఒక సీనియర్ హీరో యొక్క ఫామ్ హౌస్లో తలదాచుకుంటున్నాడు అనేది కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో కనిపిస్తూ ఉంది. సరే, ఆర్జీవి నిన్న ఏదైతే మాట్లాడాడో అది ఒకసారి విందాం. Extremely sorry to disappoint అంటే నేను ఉనికిపోతున్నాను, మంచి కింద చేరుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. 1 year క్రిందట ట్వీట్లు పెట్టాను, దానివల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నాడు. కొంతమంది వ్యక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు. ఒక బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేదా పురాణాల్లో ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు కావచ్చు, ఇప్పుడు నవయుగ కాలంలో ఒక నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన తెలుగు ప్రజలకు సంబంధించి ఒక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా భారీ ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని కోట్లాది మంది అభిమానం గల వ్యక్తులు వాళ్ళు సొంతంగా ఫీల్ కాకపోవచ్చు, వాళ్ళ వరకు ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ అభిమానులు అయితే ఊరికే ఉండే పరిస్థితి కాదు. ఏ విధంగా అయితే అంబేద్కర్ విషయంలో ఉంటారో అదేవిధంగా ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారిపైన కానీ, పవన్ కళ్యాణ్ గారిపైన కానీ ఇలా వాళ్ళకి సంబంధించిన అభిమానులంటూ కేసులు పెట్టే నైతిక హక్కు వాళ్ళకంటూ ఉంది. దాన్ని వితండవాదం చేస్తూ ఉన్నాడు. నేను ఎవరును అంటే ఎవరో పెడుతున్నారని. ఇతగాడు ఏదైతే ట్వీట్లు పెట్టాడో ఆ ట్వీట్లు ఇప్పటికీ కూడా ఆన్లైన్లో లేకుండా తీసేశాడు. ఇతనంటే ఇందాక చెప్పా కదా, అంత భారీ ధైర్యం గల వ్యక్తి, అది ఇది అని. తప్పు చేయని వ్యక్తి అయితే ఎందుకు డిలీట్ చేస్తాడు? ఇది కేవలం కాయిన్కి 1 సైడ్ మాత్రమే. ఇతనే కావాలని మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ దృష్టిని మార్చడానికి, ఇది కేవలం సోషల్ మీడియా కేసు అని ఎలవేట్ చేయడానికి ఏదో కొన్ని హితబోధలు చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇది. ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ చేయడం, కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అంత సింపుల్గా అంటున్నాడు. మనం చూసినట్లయితే నారా లోకేష్ గారి పైన అదే పనిగా రియలిస్టిక్ టార్గెట్. నారా లోకేష్ గారికంటూ వారి సతీమణి ఉన్నారు, చిన్న బిడ్డ దేవాంశ్ అనే అబ్బాయి ఉన్నాడు. రాష్ట్రంలో అత్యంత మహోన్నత, రాష్ట్రంలోని అత్యంత గౌరవం దక్కించుకునే కుటుంబాల్లో నెంబర్ 1లో ఉన్నాడు నారా లోకేష్ గారు. అటువంటి అతన్ని సారికి అదేదో పప్పు అనడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక ఆర్జీవి కావచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు. ఏం చేశారంటే, ఆ కేజీఎఫ్లో చెప్పినట్టు ఏం చేసా కొట్టడం, తనడం, ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఏది అధికారం మీ చేతల్లో ఉండదు కదా అని చెప్పి.
మనం చూసినట్లయితే లాస్ట్ 3-4 నెలలు కాదు, టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చేదానికి ఒక 3 నెలల ముందు కూడా, అప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి పైన ఏ చిన్న కామెడీగా చేసే దమ్ము ధైర్యం వీళ్ళు కాడలేదు. అతను నారా లోకేష్ గారు అలా మారడానికి కారణం నేనైతే బలంగా నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేదు. చాలా కాంటెక్స్ట్లో అసలు కేసు ఎలాగా ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళు మనోభావాలు దెబ్బతినాయి అంటున్నాడు. అసలు నువ్వెవడివి? ప్రభుత్వంలో రైవలరీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి రైవలరీ ఉండింది. అసలు థర్డ్ పార్టీ వాడి నువ్వెవడివి? అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? నువ్వు ఎట్ట ఇన్వాల్వ్ అవుతున్నావో రాష్ట్ర ప్రజలు కూడా అట్టే ఇన్వాల్వ్ అయ్యారు, అట్టే కేసులు పెట్టారు. ఒక గుంటూరులో అయితే ఏమి, ఒక విశాఖపట్నంలో అయితే ఏమి, ఇంకా పలు చోట్ల కేసులు పెట్టినారు. కేసులు ఇది కాదు, దీనికి వెనక వేరే భాగం అంటున్నది, అది మీ ముందుకు ఎలివేట్ చేస్తాను. ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అక్కడ ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వెపనైజింగ్ ది సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్షర సత్యాలు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ పొలిటికల్ పార్టీస్ అంటూ డెమోక్రసీ పైన పడి భారీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ లా అండ్ ఆర్డర్ని తమ చేతలోకి తీసుకుంటున్నాయని చెప్పినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని నీ పంచన ఉన్నాడనే కదా నువ్వు పేట్రేగిపోయావా? వాళ్ళకంటూ మనోభావాలు ఉండవా? వాళ్ళ భార్య బిడ్డలు ఎంత బాధపడి ఉంటారో, నరకయాతం చూపించారు. నువ్వేంది, నీలాంటి సైకోలందరూ నరకయాతం చూపించారు పోయినసారి. ఇటువంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలనేది ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం సరైన దిశలో వెళ్తుంది. లా అండ్ ఆర్డర్ని కరెక్ట్ రూట్లో పెట్టాలని. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, పోలీస్ ఆఫీసర్ని కానీ, పొలిటికల్ పర్సన్ కానీ బ్లేమ్ చేయడం. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇతగాడి జ్ఞానోదయం అంటూ అయింది. లేకుండా ఉంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాల్సిందిగా రాలా. రెండోసారి మళ్ళీ నోటీసులు ఇచ్చారు, అప్పుడు రాలా. అందుకే నెక్స్ట్ ఏమున్నది సిచ్యువేషను మన కళ్ళెదురు కనిపిస్తుంది కదా. ఆల్రెడీ త్రిబులార్ గారి కేసు, రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన పాలన అతన్ని సేమ్ ఇతను ఏదైతే రూటు ఫాలో అవుతున్నాడో, వైసీపీ వారు ఏదైతే అరాచకాలకి అవినీతికి పాల్పడ్డారో, సోషల్ మీడియాలో సైకోలుగా మెలిగారో, అట్టోళ్ళందరూ అదే రూటు. పోలీసు వాళ్ళు ఏదైనా విచారణకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు రాకపోవడం, సరే మంచి పనే. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు నోటీసు, 3వసారి ఎత్తకపోయి జైల్లో పెట్టి సరైన రీతిలో విచారణ జరిపిస్తారు. ఇతడైతే సోషల్ మీడియా అన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. అసలు ఆర్జీవీ భయపడతాడని అయితే నేనైతే అనుకోను. ఇతను భయపడడానికి ముఖ్యమైన కారణము ఒక విషయం అంటూ ఉంది, అదేదో నేను చెప్తాను. ఇది ఆర్జీవీ గారి డెన్ను, హైదరాబాద్లోని నడి సెంటర్లో ఉన్నది. ఇది ఆర్జీవీ గారి డెన్ను. ఇతగాడికి సంబంధించిన పూర్వోత్తరాలు ఉంటాయి కదా, దానికి డెప్త్ వెళ్ళి చూస్తే ముంబైలో 12 కోట్ల రూపాయలతో ఇలాంటి డెన్నే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి రాత్రి టప్పా కట్టేసి ఆ నుంచి వచ్చి హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి ఇల్లు లేక బాధపడతా ఉంటే ప్రస్తుతం ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి నట్టి కుమార్ని కన్సల్ట్ అవగా అతను వచ్చి మాజీ స్పీకర్ అయినటువంటి ప్రతిభా భారతి గారి ఇల్లు అంటూ ఖాళీ ఉన్నది, దానికి రెంట్ పే చేయాలని చెప్పి ఆ ప్రతిభా గారి ఇల్లు అయితే ఈయనకైతే దక్కేట్టుగా చేసింది. ఆ విషయం అయితే జరిగింది. 3 నెలలు అయితే రెంట్ కట్ల. రాత్రి మళ్ళీ చెప్పా పెట్టుకుంటా బొచ్చా బోకులన్నీ ఎత్తుకొని గోవాకి వెళ్ళిపోయినాడు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిందే అదునుగా జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచిపడి అయిన చెత్త పోస్టులు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడము, ఇవన్నీ చేయటం వల్ల ఏపీకి సంబంధించిన బడ్జెట్లో చూసినట్లయితే కొన్ని పేర్కొన్న బిల్లులు అంటూ ఉంటాయి. ఆర్జీవీ గారి అకౌంట్కి చెక్ రూపంలో ఒకే రోజున మార్చి 14, 2020న ఒక అమౌంట్ 67 లక్షలు, ఒక అమౌంట్ 47 లక్షలు, అంటే దాదాపు 1,15,00,000 రూపాయలు అయితే ఆర్జీవీ గారి అకౌంట్కి అయితే చేరడం జరిగింది. అసలు ఆర్జీవీకి అంత డబ్బులు ఇచ్చే పనే ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అయ్యింది. వాలంటీర్ల విషయంలో లాస్ట్ 1 సంవత్సరం వాళ్ళు విధుల్లో లేకుండా గవర్నమెంట్ ఏ విధంగా అయితే డబ్బులు వేసిందో ఇలా అనధికారికంగా ఆర్జీవీ కూడా అలా 1,15,00,000 అధికారికంగా అంటే కంటికి కనిపించే లెక్కల రూపంలో 1,15,00,000 అయితే ఆర్జీవీ గారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ చేకూర్చడం జరిగింది. ఈ డెన్లో
ఆ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఆ యొక్క ఎంత విశాలంగా ఉండాది, ఆ మెయింటెనెన్స్ ఎంత అని. గోవాకి ఎప్పుడైతే పారిపోయినాడో కనీసం రెంట్లు కట్టలేక అటువంటి వాడు, దాంతోపాటు అమ్మరాజ్యంలో కడప పెట్టాలంట, అంటే ఒక వర్గం అతను ఆదరిస్తుందని అతను అనుకున్నాడు. కానీ అతని దగ్గర ఆ ప్రోడక్ట్ లేక, ఆ ప్రోడక్ట్లో ఒక దమ్మంటూ లేక అట్లా సినిమాలన్నీ ఏదైతే సినిమాలు తీసినా అన్నీ టప్పా కట్టేశాయి. అందరూ కొంతమంది వ్యక్తిత్వాలు తీసి సినిమాలకు జోడించడం, దానివల్ల హిట్ అవుతుందని అనుకోవడం. కానీ ఒక మైదా పిండి ఖర్చు కూడా రానంత డబ్బులు ఆ సినిమా వసూలు చేసేది. ఇటువంటి వాడు ఇన్ని రోజులు ఎలా ఎగ్జిస్ట్ అయ్యాడనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఆ 1,15,00,000 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతనికి లబ్ధి చేకూరిందో ఆ కేసు పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతని వెంటాడుతున్నారు. ఎందుకంటే వన్స్ ఇతను కన్నా వచ్చినాడు అనుకో లైమ్ లైట్లోకి, ఆ 1,15,00,000 నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఈయన వెనకల తీగలాగితే డొంక కదిలినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పిక్చర్లోకి వచ్చి వాడాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ మొన్న 1750 కోట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఆడ వేలాడుతున్నాడో జైలుకి వచ్చేదానికి సిద్ధంగా, ఇదే విధంగా ఆర్జీవీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ కేసులో అయినా ఏ క్షణానైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు పోయే ఛాన్స్ అంటూ ఉంది. ఇది ఇవాళ వార్త. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.